ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే మూవీ కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే బ్యాన్ చేశారు. ఈ మూవీలోని ఎక్స్‌ట్రీమ్ సెక్సువల్ కంటెంట్ ఉంటుంది. నిజంగా ఈ మూవీ ఎండింగ్‌లో అయితేని మీ మైండ్ డిస్టర్బింగ్ అయిపోయే ఒక సీన్ వస్తుంది. అది చూసిన తర్వాత చాలా మంది మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ మూవీ పేరు 'బిర్యానీ'. కానీ ఈ మూవీ చూసిన తర్వాత మీకు బిర్యానీ కూడా తినబుద్దవ్వదు. ఆ రేంజ్‌లో ఈ మూవీ ఉంటుంది. మరి స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌కి కనుక మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి ఖదేజాని చూపిస్తారు. ఈమె ఫ్యామిలీలోని ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెక్సువల్ లైఫ్ కూడా సరిగ్గా సాటిస్ఫైయింగ్‌గా ఉండదు. తన తల్లి కూడా మెంటల్‌గా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఇక ఈమె ఫాదర్ సముద్రంలో చేపలు పట్టేటప్పుడు చనిపోతాడు. ఈమెకి ఒక బ్రదర్ కూడా ఉంటాడు. కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అన్న విషయాలు ఏమీ ఈమెకి తెలియదు. అయితే ఒకరోజు ఖదేజాకి తన ఇంటి నుంచి కాల్ వస్తుంది. ఇక ఖదేజా కూడా తన మదర్ ఉండే విలేజ్ కి వెళ్తుంది. అయితే ఖదేజా మదర్ మెంటల్ గా డిస్టర్బ్ అయినందువలన ఆమె అప్పుడప్పుడు కొద్దిగా తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఖదేజా తన మదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖదేజా వాళ్ళ మదర్ అంటుంది, మీ నాన్న చనిపోయాడు కదా, మనం సంవత్సరికం చేద్దాము, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ బిర్యానీ పెడదాము అని అంటుంది. అయితే ప్రెజెంట్ ఖదేజా సిచ్యువేషన్ అంతగా బాగోదు. ఆమె ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అనుభవిస్తూ ఉంటుంది. అందుకు ప్రెజెంట్ ఇప్పుడు కొన్ని స్వీట్స్ చేయించి మసీద్ దగ్గర పంచిపెట్టి బిర్యానీ వచ్చే సంవత్సరం పెడతాను అని చెప్తుంది. తర్వాత సీన్ లోని ఖదీజా ఇంటికి ఒక ఆడ వ్యక్తి వచ్చి, మీ నాన్నగారు చేపలు పడుతూ చనిపోయారు కాబట్టి గవర్నమెంట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి అని చెబుతుంది. ఖదీజా కూడా డబ్బులకి ఆశపడుతుంది. ఆ డబ్బులు వస్తేని తన అమ్మ ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు అని. నెక్స్ట్ సీన్ లోని ఖదీజా కొడుక్కి కాట్నా ఫంక్షన్ జరుగుతుంది. అంతా ఆనందంగా ఉన్న సమయంలోని ఆ ప్లేస్ కి పోలీసులు వస్తారు. ఖదీజా బ్రదర్ కి టెర్రరిస్టులతో సంబంధం ఉంది అని మొత్తం ఖదీజా ఫ్యామిలీని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. అయితే ఖదీజాకి గాని తన హస్బెండ్ కి గాని తన అమ్మకి గాని ఖదీజా వాళ్ళ బ్రదర్ కి టెర్రరిస్టులతో సంబంధం ఉంది అన్న విషయం తెలియదు. ఇక ఆ తర్వాత రోజు నుంచి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూని ఖదీజా ఫ్యామిలీని ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీ లాగా చూస్తూ వీళ్ళ ఇంటిపైన రాళ్లు వేస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్దలు కూడా ఖదీజా ఫ్యామిలీని వాళ్ళ కమ్యూనిటీ నుంచి వెలివేసి ఖదీజా వాళ్ళ ఫాదర్ చనిపోయినందుకు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల్ని కూడా ఆపివేస్తారు. ఖదీజా అసలు తన బ్రదర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి, మా అన్నయ్య ఎక్కడున్నారో తెలుసా అని వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్తారు. ఖదీజా బ్రదర్ వల్ల ఖదీజా ఫ్యామిలీ అంతాని మెల్లిమెల్లిగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవైపు ఖదీజా హస్బెండ్ ని తన మదర్ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ జ్యోతిష్కుడు, నువ్వు ఫర్దర్ గాని ఖదీజాతో ఉంటే నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్తాడు. దాని వలన ఖదీజా హస్బెండ్ 3 సార్లు తలాక్ అనే మెసేజ్ ని తన భార్యకి పంపిస్తాడు. ఇతను తన మదర్ చెప్పినట్లే తన భార్యతో విడిపోతాడు. ఇక ఏమీ ఆలోచించకుండా. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు ఖదీజా ఇంటికి పోలీసులు రావడం, ప్రతిరోజు ఇంటిని చెక్ చేయటం, ఈ బాధలన్నీ ఖదీజా తట్టుకోలేకపోతుంది. ఒకవైపు ఈ మెంటల్ గా డిస్టర్బ్ అయిన ఖదీజా వాళ్ళ మదర్ ప్రతిరోజు పోలీసులు వస్తున్నారు ఇంటికి అని డైరెక్ట్ గా ఇంటిని తగలబెట్టేస్తుంది. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా అయిపోయింది. కరెక్ట్గా ఇదే సమయంలోని ఖదీజా బ్రదర్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక లెటర్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ లెటర్ లోని, ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఇక్కడ బాగోలేదు, మీరు ఇక్కడే ఉంటే ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అందుకు మీరిద్దరూ తమిళనాడు వెళ్ళిపోమని అక్కడ ఉన్న ఒక మసీద్ లోని సుబేర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని కలవమని ఆ లెటర్ లో ఉంటుంది. ఇక ఖదీజాకు కూడా వేరే ఆప్షన్ ఉండదు. అందుకు తమిళనాడు వెళ్లి ఆ మసీదు దగ్గరికి వెళ్లి సుబేర్ ని కలుస్తుంది. అయితే సుబేర్ కూడా టెర్రరిస్టులతో కనెక్షన్ ఉన్నట్టు బిజిలీ అనే ఒక వ్యక్తి ఖదీజాకి చెప్తాడు. అలాగే మీకు అవసరం ఉన్నన్ని రోజులు ఇదే మసీదులో ఉండండి అని ఖదీజాకి చెప్తాడు. అయితే ఒక రోజు ఖదీజాకి తన కొడుకుతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. అందుకు తన హస్బెండ్ కి ఫోన్ చేసి, నేను నా కొడుకుతో మాట్లాడాలి, ఒకసారి ఫోన్ ఇవ్వు అంటేని ఖదీజా వాళ్ళ హస్బెండ్ తన కొడుక్కి ఫోన్ ఇవ్వకుండా పూర్తిగా ఖదీజాకి ఆ పిల్లవాడికి ఉన్న కనెక్షన్ ని కట్ చేసేస్తాడు. అలాగే అతను ఇంకొక పెళ్లి కూడా చేసేసుకుని ఉంటాడు. ఈ విషయం అంతా తెలిసిన ఖదీజా ఇంకా వేరే ఆప్షన్ లేక అదే మసీదులో ఉండిపోతుంది. ఒక రోజు నైట్ ఖదీజాకి తెలుస్తుంది, ఈ మసీదులో ఉన్న కొంతమంది ఆడవాళ్లు నైట్ టైము వ్యభిచారం చేస్తున్నారు అని. నెక్స్ట్ సీన్ లో ఖదీజాకి తెలుస్తుంది, తన బ్రదర్ కాశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయాడు అని. ఆ విషయం తెలుసుకోగానే ఖదీజా చాలా బాధపడుతుంది. తన అమ్మకు కూడా ఈ విషయాన్ని చెప్తే తన అమ్మ ఇంకా బాధపడుతుంది అని ఆ విషయాన్ని తన అమ్మకి చెప్పకుండా దాస్తుంది. ఇక తను ఈ ఊరిలో ఉండకూడదు అని అనుకుంటుంది. ఒకవైపు బిజ్లీ కూడా కేరళలో ఉన్న తన ఇంటి తాళాన్ని ఖదీజాకి ఇచ్చి అక్కడికి వెళ్ళిపోమని అంటాడు. అలాగే ఖదీజా బతకడానికి కొంత డబ్బులు కూడా ఇచ్చి, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నా ఇంట్లో ఉండు అని అంటాడు. ఇంకా ఖదీజా కూడా తన అమ్మని తీసుకుని కేరళ
కేరళ వెళ్ళిపోతుంది. అయితే ఖదీజా కేరళ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక హోటల్ ఓనర్ పదే పదే ఖదీజాని ఫాలో అవుతూ ఉంటాడు. ఈ హోటల్ ఓనర్ అయితే ఖదీజా దగ్గర నుంచి ఫిజికల్ కనెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒకవైపు ఏమో ఆ లోకల్లో ఉన్న ఒక న్యూస్ రిపోర్టర్ ఖదీజా స్టోరీని అలాగే తన అమ్మ స్టోరీని తెలుసుకుంటూ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ ని రాస్తూ ఉంటారు. అయితే ఒక రోజు ఖదీజా వాళ్ళ మదర్ ఆ ఆర్టికల్ ని చూస్తుంది. అందులో తన కొడుకు చనిపోయాడు అన్న విషయం తెలుసుకుంటుంది. ఆ బాధని తట్టుకోలేక అదే రోజు ఆమె కూడా చనిపోతుంది. తన అమ్మ బాడీని తన సొంత ఊర్లోని దహనం చేయాలి అని ఖదీజా అనుకుంటుంది. కానీ ఆ ఊరి పెద్దలు దానికి ఒప్పుకోరు. అందుకు ఖదీజా ఆ లోకల్లోనే తన అమ్మ బాడీని దహనం చేస్తుంది. ఇప్పుడు ఖదీజా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. తను ఒక ఒంటరి అమ్మాయి అయిపోతుంది. తనకు ఇప్పుడు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా లేదు. అందుకు ఖదీజా తన ఇంటి పక్కన ఉన్న హోటల్ ఓనర్ ఎప్పటి నుంచో తన దగ్గర నుంచి ఫిజికల్ కనెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి తనతో ఈమె ఇంటిమేట్ అవుతుంది. అతని సహాయాన్ని తీసుకుని ఈమె వ్యభిచారంలోకి దిగుతుంది. ఇందులో కూడా ఈమెని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది. తను ఒక నిర్ణయానికి వస్తుంది. పుట్టబోయే బిడ్డతో ఆనందంగా బతుకుదామని, ఇంకా ఈ పనులన్నీ ఆపేద్దామని విషయం అంతా బిజిలీకి కూడా చెప్పి తన సొంత ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే ఖదీజా తన మదర్ కోరిక మీద ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ బిర్యానీ పెట్టాలి అని కార్డ్స్ ని ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ఈ ఫంక్షన్ చేయడానికి తను వ్యభిచారంలో సంపాదించిన డబ్బు కాకుండాని బిజిలీ దగ్గర ఉన్న డబ్బుని ఉపయోగించాలి అని అనుకుంటుంది. అయితే ఆ తర్వాత రోజే ఖదీజా ఇంటికి పోలీసులు వచ్చి తను వ్యభిచారం చేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుని తన బ్రదర్ గురించి ఎంక్వైరీ చేయాలి అని ఖదీజాని తీసుకువెళ్లి ఒక పాడుబడ్డ ఇంటిలోకి తీసుకువెళ్తారు. అయితే అక్కడ ఆ పోలీసులు ఖదీజాతోని బలవంతంగా ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేస్తారు. అందువలన ఖదీజా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోతుంది. తర్వాత ఖదీజా హాస్పిటల్లో ఉండగా పోలీసులు అక్కడికి వచ్చి ఈ విషయాన్ని బయటికి చెప్పొద్దు అని, చెప్పకుండా ఉండటానికి నీకు డబ్బులు ఇస్తాము, అలాగే చనిపోయిన నీ పిండాన్ని కూడా నీకు ఇస్తాము అని అంటారు. అయితే ఖదీజా డబ్బులు వద్దు, నా బిడ్డ పిండాన్ని ఇవ్వండి చాలు అని అంటుంది. ఇక ఆ తర్వాత రోజు భోజనాలకి అన్ని రెడీ చేస్తూ ఉంటారు. ఖదీజా కూడా తన మనసును మార్చుకొని తన వ్యభిచారంలో సంపాదించిన డబ్బుతోనే ఈ భోజనాలు పెట్టడానికి సిద్ధం అవుతుంది. అయితే ఈ విందుకి ఊర్లో ఉన్న వాళ్ళని అందరినీ కాకుండా తన లైఫ్ లోని అసలు మెయిన్ పాత్ర పోషించిన వాళ్ళని మాత్రమే పిలుస్తుంది. ఇక్కడే ఈ మూవీలోని మీ మైండ్ డిస్టర్బింగ్ అయ్యే సీన్ వస్తుంది. ఇక అందరూ రావడానికి ముందే ఖదీజా బిర్యానీ తయారవుతూ ఉంటేనే అందులోని తన పిండాన్ని వేసేస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బిర్యానీనే తింటారు. అయితే వీళ్ళందరూని ఖదీజా జీవితం ఇలా మారటానికి కారకులు. అందుకే వీళ్ళని మాత్రమే ఈ భోజనానికి ఖదీజా పిలుస్తుంది. ఇక లాస్ట్ లోని బిజిలీ బిర్యానీ తింటూ ఉండగాని ఖదీజా బిజిలీని ఆపేసి విషయాన్ని చెప్తుంది. అయితే బిజిలీ నువ్వు చేసినది చాలా తప్పు అని ఈమెకి దూరంగా వెళ్ళిపోతాడు. తర్వాత ఖదీజా తన దగ్గర ఉన్న మిగిలిన డబ్బులతో కొన్ని బిస్కెట్స్ ను కొని కుక్కలకి వేసి ఆమె నడుచుకుంటూ ఒక రైల్వే బ్రిడ్జ్ పైకి వెళ్లి అక్కడి నుంచి దూకి చనిపోతుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి.